నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కార్డర్. నేను ఈశ్వర్. ముందుగా హైలైట్స్ చూద్దాం. రేపే 5 రాష్ట్రాల ఎన్నికల తీర్పు. రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ. తమిళ ఓటర్ల తీర్పు అస్పష్టంగా ఉండబోతుందని సంకేతాలు. రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టిన సీతారాం యేచూరి అందరికీ ఆనందం పంచుతానంటున్న సర్వానంద్ సోనోవాల్. కార్డర్లోకి ఎంటర్ అయ్యి ఆ డీటెయిల్స్ చూద్దాం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లుగానే వాస్తవ ఫలితాలు ఉంటాయా? ఎగ్జిట్ పోల్స్ ఆటలో అరటి పండుగానే ఉండబోతాయా? 5 రాష్ట్రాల ఎన్నికల తీర్పు కాంగ్రెస్ బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ. బీజేపీలో ఉత్సాహం నింపిన ఎగ్జిట్ పోల్స్. రెగ్యులర్ ట్రెండ్ను ఫాలో కానున్న కేరళ, తమిళనాడు ఓటర్లు. బెంగాల్లో మమతకు తిరుగులేదన్న ఎగ్జిట్ పోల్స్. బెంగాల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన కామ్రేడ్లు. కేరళలో కత్తులు దూసుకున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు. అసోంలో కమల వికాసమని సంకేతాలు. పుదుచ్చేరిపై పెద్దగా ఫోకస్ చేయని పోల్ పండిట్స్. 4 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో హై వోల్టేజ్ ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా వాస్తవ ఫలితం తెలుసుకోవాలనే ఉత్కంఠ అన్ని ప్రధాన పార్టీల్లో కనిపిస్తోంది. మోదీ ప్రభుత్వం 2వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ వస్తున్న ఈ ఫలితాలపై బీజేపీ చాలా ఆశలే పెట్టుకుంది. ఢిల్లీ, బీహార్ ఓటమి తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో గెలవాలనే పట్టుదల కమలనాథుల్లో ఈసారి బాగానే కనిపిస్తోంది. 15 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న అసోంలో ఈసారి కాషాయ పతాకం ఎగరడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేశాయి. కాంగ్రెస్తో డైరెక్ట్గా ఫైట్ చేస్తున్న అసోంలో అసోం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్తో ముందే పొత్తు కుదుర్చుకొని బీజేపీ ఓ అడుగు ముందున్నారని ఓటర్లకు చాటి చెప్పింది. ముఖ్యమంత్రి అభ్యర్థి సర్వానంద్ సోనోవాల్ ఇమేజ్ బాగా కలిసొస్తుందనే నమ్మకం కమలనాథుల కాన్ఫిడెన్స్ను పెంచుతోంది. 2011లో తరుణ్ గొగోయ్ విజయానికి ఆధారంగా నిలిచిన హిమంతా బిశ్వ శర్మ ఈసారి తమ వైపు ఉండడం తమకు ప్లస్ పాయింట్ అవుతుందనే భావన బీజేపీలో కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షాకు ఎన్నికలు జరుగుతున్న మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే అసోం కఠిన పరీక్షనే చెప్పాలి. బెంగాల్లో మమతా బెనర్జీ హవాకు కొట్టుకుపోయిన కమ్యూనిస్టులకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమని చెప్పాలి. రాజకీయ మనుగడ కోసం బెంగాల్లో తొలిసారి కామ్రేడ్లు కాంగ్రెస్తో చేయి కలిపిన పరిస్థితి. కేరళలో కాంగ్రెస్ను ఢీకొంటున్న కమ్యూనిస్టులు బెంగాల్లో మాత్రం కలిసి పోటీ చేస్తుండడం రాజకీయ విచిత్రంగా చెప్పుకోవాలి. వరుసగా ఓటములతో బలహీనపడిన కాంగ్రెస్కు ఈ ఫలితాలు సానుకూలంగా లేకపోతే పార్టీ మరింత కుదేలవడం ఖాయం. ఓటమి ఎదురైతే పార్టీ నుంచి భారీ వలసలుంటాయనే భయం ఇప్పటికే హస్తం నేతలను కుదిపేస్తోంది. రాహుల్ గాంధీ నాయకత్వ పటిమకు ఈ ఎన్నికలు ఓ పరీక్షనే చెప్పుకోవాలి. 5 ఏళ్లకోసారి అధికార పక్షాన్ని ప్రతిపక్షంగా మార్చే కేరళలో ఈసారి కూడా ఓటర్లు అదే తీర్పు ఇవ్వబోతున్నారనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ ఉన్న కేరళలో ఈసారి బీజేపీ అడుగుపెట్టింది. ఈ దఫా కేరళ అసెంబ్లీలో తాము అడుగుపెట్టడం ఖాయమని కమలనాథులు గట్టి నమ్మకంతో ఉన్నారు. కేరళలో బీజేపీ ఖాతా తెరవదని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అంటున్న క్రికెటర్ శ్రీశాంత్ను బరిలోకి దింపిన బీజేపీ ఈ ఎన్నికల్లో కనీసం 4 రన్స్ స్కోర్ చేస్తామని ధీమాగా చెప్తోంది. తమిళనాడు ఫలితం కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. 5 ఏళ్లకోసారి పార్టీలను మార్చే అలవాటున్న తమిళ ఓటర్లు ఈసారి ట్రెండ్ మార్చవచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏ వేవ్, సెంటిమెంటు లేకుండా జరుగుతున్న ఈ ఎన్నికల్లో తమిళనాట దాదాపు అన్ని చోట్ల చతుర్ముఖ పోటీ కనిపించింది. ఆల్ ఫ్రీతో పాటు ఈ ఎన్నికల్లో గెలిస్తే రుణమాఫీ, మద్య నిషేధం అమలు చేస్తామని డీఎంకే, అన్నా డీఎంకే ఓటర్లకు హామీ ఇచ్చాయి. గతంలో ఎన్నడూ ఇవ్వని తీర్పును ఈ దఫా తమిళ ఓటర్లు ఇవ్వబోతున్నారా? బహుముఖ పోటీ ఓటర్లను గందరగోళానికి గురిచేసిందా? ఓటర్ల గందరగోళం ఎగ్జిట్ పోల్స్లోనూ ప్రతిబింబించిందా? ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చే తమిళనాడు ఓటర్లు ఈసారి ట్రెండ్ మార్చుకునే సూచనలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాట ఈసారి హంగ్ అసెంబ్లీ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. గతంలో ఓటర్లు ఎన్నడూ అస్పష్ట తీర్పు ఇచ్చిన దాఖలాలు తమిళనాట లేవు. ఈసారి బహుముఖ పోటీ ఉండడం ఓటర్లను గందరగోళానికి గురిచేసినట్టనిపిస్తోంది. 1989లో ఓసారి, 1996లో ఓసారి మాత్రమే తమిళనాట బహుముఖ పోటీ చోటు చేసుకుంది. పార్టీలు ఎన్ని ఉన్నా తమిళనాట పోటీ మాత్రం గడిచిన కొన్ని దశాబ్దాలుగా అన్నా డీఎంకే, డీఎంకే మధ్య సాగుతోంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా స్పష్టమైన సంకేతాలు పంపలేకపోయాయనే చెప్పాలి. జయలలిత మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని కొన్ని సర్వేలు చెప్తే, ఈసారి కరుణానిధిపై ఓటర్లు కరుణ చూపారని మరికొన్ని సూచించాయి. ఈ పోల్స్ చాలా మటుకు పోలింగ్ కు ముందు జరిగినవే. పోలింగ్ సమయంలో నిర్వహించిన సర్వే అంచనాలు డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా సర్వేలు ఈసారి హంగు ఖాయమని సూచిస్తున్నాయి. అమ్మకు 111 స్థానాలు వస్తాయని ఓ టీవీ ఛానల్ సర్వే వెల్లడించింది. 99 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ డిఎంకే కూటమి 2వ స్థానానికి పరిమితమవుతుందని అంచనా వేసింది. ఓటర్ల మనోగతం పార్టీలపైన కనిపించింది. గెలుపు తమదేనని చెప్తున్న తమిళనాడులోని 2 ప్రధాన పార్టీలేవి బయటకు వచ్చి తమ మాటను చెప్పలేదు. 2 పార్టీ ఆఫీసులు ప్రస్తుతానికి మోగబోయే ఉన్నాయి. ఎక్కడా సందడి కనిపించడం లేదు. రసవత్తర తమిళనాడు పోరులో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఇప్పటికే నిర్ణయించేశారు. ఇప్పటికే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ఎగ్జిట్ పోల్ బయటకు వచ్చాయి. కానీ ఎవరికి స్పష్టమైన బలం, స్పష్టమైన అధికారంలో కూర్చునే ఒక నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశం లేదని తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల్లో ఎటువంటి కదలికలు ఉన్నాయి, నాయకులు ఏమంటున్నారు, ఇక్కడ ఆ నాయకుల్లో వారికి ఉన్న ధీమా ఏంటనేది మాత్రం ఇంకా నిర్లిప్తంగా వారి మౌనాన్ని తెలియజేస్తున్నాయి. అన్నాడీఎంకే కార్యాలయం ఇది. ఇప్పటి వరకు ఇక్కడికి ఏ నేత రాలేదు, ఏ కార్యకర్త కూడా తాము గెలుస్తున్న ధీమా కూడా వ్యక్తం చేయటం లేదు. ఇది ప్రస్తుతం తీర్పు వెలువడక ముందు ఉన్న అన్నాడీఎంకే కార్యాలయంలో పరిస్థితి. చెన్నై నుండి కరస్పాండెంట్ సంజయ్, సాక్షి టీవీ. వెలికత్తు శంకరన్ అచ్యుతానందన్ అంటే పెద్దగా తెలియదేమో కానీ అచ్చుమామ అంటే కేరళలో అంతా ఎట్టి గుర్తుపట్టేస్తారు. వయసు 9-10 దాటినా తరగని ఉత్సాహంతో ముందుకు కదిలే అచ్యుతానందన్ అంటే మలయాళీలకు ప్రత్యేకమైన అభిమానం. వామపక్ష కురువృద్ధుల్లో ఒకరైన అచ్చుమామకు 93 ఏళ్ళు. ఈ వయసు వచ్చేసరికి ఆయన సహచరులంతా రిటైర్ అయ్యారు. ఈయన ఫేస్బుక్, ట్విట్టర్ అలవాటు చేసుకుని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. మాస్ లీడర్గా పేరొందిన అచ్యుతానందన్ 1923 అక్టోబర్ 20న అలప్పల జిల్లా ట్రావెన్కోర్లో శంకరన్, అక్కమ్మ దంపతులకు జన్మించారు. పేద కుటుంబంలో పుట్టిన అచ్యుతానంద్ 11 ఏళ్లకే తల్లిదండ్రులను కోల్పోయారు. 7వ తరగతి వరకే చదువుకున్న ఆయన టీనేజ్లోనే రాజకీయాలను వంటబట్టించుకున్నారు. 14వ ఏట కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన ఆయన స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు కూడా వెళ్లారు. 1940లో సిపిఐ సభ్యుడిగా చేరిన అచ్యుతానందన్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 7.5 దశాబ్దాల కాలంలో పార్టీ తరపున అన్ని కీలక పదవులను నిర్వహించారు. 1957లో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైన ఆయన తర్వాత 1980-92 మధ్య సిపిఎం కేరళ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరించారు. 1985లో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా ఎన్నికయ్యారు. పార్టీ కేంద్ర కమిటీలోనూ బాధ్యతలు నిర్వర్తించారు. ఈకే నాయనార్, ఈఎంఎస్ నంబూత్రి ప్రసాద్ లాంటి మహామహుల నీడలో పెరిగిన అచ్యుతానందన్ చాలా కాలం వరకు వెలుగులోకి రాలేదు. 1980లో నాయనార్ ముఖ్యమంత్రిగా ఉండగా అచ్యుతానందన్ను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంతో ఆయన పేరు అందరికీ తెలిసిందే. అయినప్పటికీ మహారథుల కాలం కొనసాగుతుండటంతో అచ్యుతానందన్ తెర వెనకే ఉండాల్సి వచ్చింది. చివరకు 2001లో పార్టీ ఆయన్ని మాస్ లీడర్గా గుర్తించి అరణ్య విధ్వంసం, ల్యాండ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడే బాధ్యత అప్పగించింది. ఆయన వాగ్దాటి సిపిఎంకు బాగా కలిసొచ్చింది. ప్రజల్లో ఆయన అచ్చుమామగా పాపులర్ అయ్యారు. 2006 ఎన్నికల్లో కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ గెలిచినప్పుడు 83 ఏళ్లు ఉన్నా సరే ఆయనకే ముఖ్యమంత్రి పదవి అప్పగించింది. అచ్యుతానందన్ 1967లో తొలిసారి కేరళ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1970, 1991, 2001, 2006లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1992, 96, 2001, 2006 మధ్య కేరళలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అచ్యుతానందన్ది రాజీ పడని మనస్తత్వం. ఆ తీరే ఆయన్ను కొన్నిసార్లు ఇబ్బందులకు గురిచేసింది. చైనా భారత్ యుద్ధం సమయంలో కమ్యూనిస్టుల నాయకత్వం చైనాకు మద్దతు పలికింది. అచ్యుతానందన్ మాత్రం భారత సైనికులకే అండగా నిలిచారు. అలాగే 2009లో పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరోల నుంచి తనను తప్పించినప్పుడు, 2011లో పార్టీ తనకు టికెట్ నిరాకరించినప్పుడు ఆయన రాజీ పడలేదు. పట్టు వీడని పోరాటంతో కేరళలో సిపిఎంకి తానే పెద్ద దిక్కని నిరూపించుకున్నారు. బెంగాలీ ఓటర్లు ఎవరిపై మమత చూపారు? ఆ వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం.
బెంగాలీ ఓటర్లు మరోసారి మమతా బెనర్జీకి పట్టం కట్టబోతున్నారా? ఓటర్ల నమ్మకాన్ని కమ్యూనిస్టులు ఇంకా సంపాదించుకోలేదా? ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లుగానే బెంగాల్ తీర్పు ఉండబోతోందా? బెంగాల్ ఫలితం ఎలా ఉండొచ్చు? ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అందరికంటే ఎక్కువ ధీమాగా కనిపించిన వ్యక్తి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. గడిచిన 3 నెలల్లో ఫేస్బుక్లో అత్యంత ఎక్కువ చర్చ జరిగిన రాజకీయ నేత కూడా ఆమె. 5 రాష్ట్రాల ఎన్నికలపై ఫిబ్రవరి 12 నుంచి మే 10 వరకు ఫేస్బుక్లో 2,20,00,000 మంది డిస్కషన్ చేశారు. ఇంటరాక్షన్ల సంఖ్య 14.2 కోట్లు. ఇందులో 22% ఇంటరాక్షన్స్ మమత గురించే. ఫైర్ బ్రాండ్గా ఖ్యాతిగాంచిన మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏనాడు కోల్కతాలోని పార్టీ ఆఫీస్కు రాలేదంటే ఆశ్చర్యమనిపిస్తుంది. వాస్తవానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమత జీవితమని చెప్పాలి. సొంతంగా ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకురాలు ఆమె. పార్టీ పెట్టిన కొత్తలో ఇంట్లో వాళ్లతో ఓసారి గొడవపడి చాలా రోజులు పార్టీ ఆఫీసులోనే గడిపారు ఆమె. కమ్యూనిస్టుల పాలన నుంచి బెంగాల్ను తప్పించి గడిచిన 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న మమతపై పెద్దగా ప్రభుత్వ వ్యతిరేకత లేదని ఎగ్జిట్ పోల్స్ అన్నీ స్పష్టం చేశాయి. ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టులు బలపడకపోవడం మమతకు మరో ప్లస్ పాయింట్. బెంగాల్ను కుదిపేసిన శారదా చిట్ ఫండ్ స్కామ్లో మమతా ప్రభుత్వంలోని మంత్రులు, ఆమె పార్టీ నాయకుల పేర్లు వచ్చినా ఆ ప్రభావమేదీ తృణమూల్పై పడిన దాఖలాలు లేవు. నారద స్టింగ్ ఆపరేషన్ కూడా మమత ఇమేజ్ను డ్యామేజ్ చేసిన పరిస్థితి కనిపించడం లేదు. శారద నుంచి నారద వరకు అంటూ కమ్యూనిస్టులు ఎన్నికల్లో ప్రచారం చేసినా ఓటర్లపై అది అంతగా ప్రభావితం చేసినట్టు కనిపించలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2011తో పోల్చితే ఈసారి తమ మెజారిటీ తగ్గుతుందని టీఎంసీ నాయకులు భావిస్తున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం ఘన విజయం గ్యారంటీ అని అంటున్నాయి. ఫలితాలు రాకముందే ఈసారి క్యాబినెట్లో ఎవరికి చోటు లభిస్తుందనే ఊహాగానాలు తృణమూల్ కాంగ్రెస్లో జోరందుకున్నాయి. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి పొలిటికల్గా పెద్ద స్టెప్ తీసుకున్నారా? బెంగాల్లో కాంగ్రెస్తో పొత్తు ఆయనకు భారం కాబోతోందా? సిద్ధాంతాలను నమ్ముకునే కమ్యూనిస్టుల్లో సైద్ధాంతిక విభేదాలు చోటు చేసుకుంటున్నాయా? రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిన సీతారాం యేచూరి బెంగాల్లో విజయం కోసం ఆరాటం. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న యేచూరి, పొత్తును వ్యతిరేకించిన కరాట్ వర్గం, పొత్తు సైద్ధాంతిక వ్యతిరేకమన్న యేచూరి వ్యతిరేకులు, యేచూరి చర్యలను భూతద్దంలో చూస్తున్న కరాట్ వర్గం. ఫలితాలపై సిపిఎంలో తీవ్ర ఉత్కంఠ. పొత్తు ఫలించకపోతే యేచూరికి పార్టీలో చిక్కే. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత రిస్క్ తీసుకున్న వ్యక్తి ఎవరంటే సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అని చెప్పక తప్పదు. పోటీ చేయకపోయినా ఆయన ఈ ఎన్నికల్లో తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టారని చెప్పాలి. పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్న బెంగాల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుందామని పట్టుబట్టి మరీ ఒప్పించారాయన. ఇది ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో గేమ్ చేంజర్గా నిలుస్తుందని నమ్మిన వ్యక్తి సీతారాం యేచూరి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీతారాం యేచూరి తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలో మెజారిటీ వర్గంగా ఉన్న ప్రకాష్ కరాట్ గ్రూప్ వ్యతిరేకించింది. ఓటర్ల తీర్పు కోసం ఎదురు చూస్తున్న కరాట్ వర్గం యేచూరి నిర్ణయం సైద్ధాంతిక విభేదమని వాదిస్తోంది. యేచూరి ఆశించిన ఫలితం ఈ ఎన్నికల్లో రాకపోతే ఆయన పార్టీకి చాలా వివరణ ఇచ్చుకోక తప్పని పరిస్థితి. రాజకీయంగా యేచూరి చాలా రిస్క్ తీసుకున్నారని సిపిఎం నాయకులు ఒప్పుకుంటున్నారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా యేచూరి వ్యవహరించారని చెప్పేందుకు ఆయన వ్యతిరేకులంతా భూతత్వంలో ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. వ్యతిరేక వర్గం ఇప్పటికే ఆయనపై ఓ ఛార్జిషీట్ సిద్ధం చేసినట్టు సమాచారం. బెంగాల్ తీర్పును బట్టి ఆ ఛార్జిషీట్ను వెలికి తీయాలో లేదో అన్నది నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పొత్తు బెంగాల్లో బాగానే వర్కౌట్ అయిందని యేచూరి అనుకూల వర్గం సంకేతాలు పంపుతోంది. కాంగ్రెస్ కమ్యూనిస్టు పొత్తును నిలువరించేందుకు కరాట్ వర్గం చేయాల్సిందంతా చేసిందని యేచూరి వర్గం ఆరోపిస్తోంది. కరాట్ వర్గానికి కేరళ కమ్యూనిస్టుల మద్దతు పుష్కలంగా ఉంది. కేరళలో కాంగ్రెస్ ని ఎదుర్కొంటున్న కమ్యూనిస్టులు బెంగాల్లో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఓ చోట స్నేహం, మరో చోట కయ్యాన్ని ప్రజలు అసహించుకుంటారన్నది మలయాళీ కమ్యూనిస్టుల వాదన. ఎన్నికల్లో గెలుపు కన్నా సైద్ధాంతిక విలువలు తమకు చాలా ముఖ్యమని, అదే లేకపోతే అన్ని కోల్పోయినట్టేనని వాదించే నాయకుల సంఖ్య సిపిఎంలో తక్కువేం లేదు. మిషన్ 84 అంటూ అసోంలో బీజేపీ చేసిన ప్రయత్నం ఫలిస్తుందా? 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమిస్తుందా? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? అసోంలో విజయం కోసం కమలనాథులు కఠోరంగా శ్రమించారా? అధికారం దక్కే అవకాశాలు అసోంలో పుష్కలంగా ఉండడంతో దానికి తగ్గట్టుగానే బీజేపీ వ్యూహాలు రచించినట్టు కనిపిస్తోంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు తాము వ్యూహాత్మకంగా వ్యవహరించామని కమల్నాథులంటున్నారు. బీహార్, ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు నేర్పిన గుణపాఠం అసోం ఎన్నికల్లో బీజేపీ వ్యూహాన్ని మార్చుకునేలా చేసిందని చెప్పక తప్పదు. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ఢిల్లీ పెద్దలే అంతా తామై చూసుకున్నారు. ఆ ఎన్నికల్లో లోకల్ లీడర్స్ పాత్ర నామమాత్రమే. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రతిరోజు ఏదో ఓ ప్రచార సభలో పాల్గొన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ వర్సెస్ మోదీ, బీహార్లో నితీష్ వర్సెస్ మోదీగానే ఎన్నికల ప్రచారం సాగింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మైక్రో లెవెల్ నుంచి పర్యవేక్షించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీ పేరు ప్రకటించి నాలిక ఖర్చుకున్న బీజేపీ ఆ తప్పు బీహార్లో చేయరాదని భావించింది. బీహార్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లి అక్కడ పరాజయాన్ని మూటగట్టుకుంది. బీహార్, ఢిల్లీ ఫలితాలు నేర్పిన పాఠం అసోంలో బీజేపీ పోల్ మేనేజ్మెంట్ పై స్పష్టంగా కనిపించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సర్వానంద్ సోనోవాల్ పేరును బీజేపీ ముందుగానే ప్రకటించింది. అంతేకాదు, మోదీ, అమిత్ షా ప్రచారం చేసినా ఎక్కడా అతి అన్న భావన కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అసోంలో బీజేపీ ప్రచారం మొత్తం హిమంత బిశ్వ శర్మ, సర్వానంద్ సోనోవాల్ భుజస్కంధాలపైనే మోపారు అమిత్ షా. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే అసోం వాస్తవ ఫలితము ఉంటుందనే భావన బీజేపీలో కనిపిస్తోంది. तो मेरे साथ दोनों हाथ खड़े करके बोलिए भारत माता की। ये तो असम की जनता की राय है और मुझे लगता है कि जो जनता ने इस चुनाव में जो मतदान दिया है उसी मतदान का अभी जो माहौल अभी सारे देश में ये बन रहा है। मुझे लगता है कि अगले दिनों में जो आज एग्जिट पोल का जो नतीजा बाहर आया है तो इसे साफ जाहिर है कि भारतीय जनता पार्टी सरकार बनाएंगे. బీహార్ తరహా ఫలితం ఆశించేందుకు బీజేపీని కాంగ్రెస్ బాగానే రెచ్చగొట్టింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా అచ్చేదిన్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 15 ఏళ్లుగా తమ పాలనను చూస్తున్న అసోం ప్రజలు మరోసారి తమకు పట్టం కడతారన్న నమ్మకం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్లో కనిపిస్తోంది. Better days, more employment to the younger people, then check price rise, then emotional issue of Assam. No land deal with Bangladesh. All the foreigners will be packed up. So all sorts of allegations against us who exploit this sentiment. Today they have seen they are going to complete almost 2 years after few days. Even then, the situation in Assam has not improved. Neither prices has checked, nor the foreigners has. And all the promise made to Assam, which they opposed to 10 deal, land deal, even Subansiri deal, see they have made a U-turn. 126 స్థానాలున్న అసోం అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 84. 5 ఏళ్ల క్రితం పార్టీలో చేరిన వ్యక్తి ఆ పార్టీని విజయ తీరానికి నడపగలరా? సర్వానంద్ సోనోవాల్ బీజేపీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా? కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ఆయన అసోం రాజకీయ చదరంగంలో పావులను సరిగ్గానే కదిపారా? సర్వానంద్ సోనోవాల్ వయస్సు 54. ప్రస్తుత బాధ్యతలు కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి. అదనపు బాధ్యతలు అసోం బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్. అదృష్టం కలిసొస్తే అసోంకు కాబోయే ముఖ్యమంత్రి. బీజేపీలో చేరింది 2011లో.
అసోం బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి సర్వానంద్ సోనోవాల్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దగ్గరి పోలికలున్నాయి. మోదీలాగే సర్వానంద్ కూడా బ్రహ్మచారే. ఆ జన్మ బ్రహ్మచారిలో ఉండే ఉద్దేశం మాత్రం ఆయనకు లేదు. 5 ఏళ్ల క్రితం బీజేపీలో చేరిన సర్వానంద్ సోనోవాల్పై అసోం బీజేపీ చాలా నమ్మకం పెట్టుకుంది. ట్విట్టర్లో 17,000 మంది ఫాలోవర్స్ కలిగిన సోనోవాల్ను 2012లో అసోం అధ్యక్షుడిగా బీజేపీ నియమించింది. ఫైర్ బ్రాండ్ స్టూడెంట్ లీడర్గా ఎంతో పేరుగాంచిన సర్వానంద్ 1992 నుంచి 1999 వరకు ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2001లో అస్సాం గణపరిషత్ తరపున రాజకీయాల్లోకి ఎంటర్ అయిన ఆయన అదే సంవత్సరం తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. కేంద్ర మాజీ మంత్రి పవన్ సింగ్ ఘటోవర్ను ఓడించి 2004లో తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. ఏజీపీ నాయకత్వంతో విభేదాల కారణంగా ఆ పార్టీని వీడి 2011లో బీజేపీలో చేరారు. 2014 లోక్సభ ఎన్నికల్లో లఖీంపూర్ పార్లమెంటు స్థానం నుంచి గెలిచి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సర్వానంద్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అసోంలో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో అసోంలోని 14 స్థానాలకు గాను బీజేపీ 7లో విజయం సాధించింది. సర్వానంద్ మార్గనిర్దేశకత్వం ఈశాన్యంలో చొచ్చుకుపోవడానికి బీజేపీకి సహకరించిందనే చెప్పాలి. వివాదాస్పద అక్రమ వలసల చట్టం 1983పై చేసిన పోరాటం సోనోవాల్కు బాగా గుర్తింపు తెచ్చింది. ఆయన పోరాట ఫలితంగా ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు 2005లో కొట్టేసింది. గ్రహాలు జ్యోతిష్యంపై సోనోవాల్కు నమ్మకం కాస్త ఎక్కువే. ఆయన వేళ్ల నిండా రకరకాల ఉంగరాలే దానికి సాక్ష్యం. సర్వజనుల ఆనందం కోరే సర్వానంద్ బీజేపీకి ఎంత ఆనందం కలిగిస్తారో. ఇవి వాల్టి పొలిటికల్ కార్డర్ అప్డేట్స్. నెక్స్ట్ 4th స్టేట్ చూద్దాం. స్టే ట్యూన్డ్.